ఇప్పుడు మనం రాహుల్ రవీంద్రన్ గారి మాటలు వినేద్దాము, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ట్రైలర్ చూసారు కదా, ఇదే సినిమా అండి. ఇట్స్ ఎ వెరీ ఇంటెన్స్ ఇమోషనల్ ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడైనా మీ లైఫ్లో రిలేషన్షిప్లో ఉండేవారంటే, ఉన్నారంటే, లేకపోతే రిలేషన్షిప్కి ఒక ట్రై ఇద్దాం అని అనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఈ సినిమాకి రిలేట్ అవుతారు. అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఐ థింక్ మీ ఇద్దరికి చాలా టేక్అవేస్ ఉంటాయి సినిమాలోంచి. సో ట్రైలర్ ఏం ప్రామిస్ చేస్తుందో ఇదే సినిమా. వచ్చి చూడండి, రియల్గా ఉంటుంది, రూటెడ్గా ఉంటుంది, ఇమోషనల్గా ఉంటుంది, ఇంటెన్స్గా ఉంటుంది. అండ్ ఈ రోజు కాదు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడాలి, కానీ ఐ వుడ్ జస్ట్ లైక్ టు థ్యాంక్ మై హోల్ టీమ్ స్టార్టింగ్ ఫ్రమ్ అరవింద్ సార్. వీళ్ళందరి వల్ల ఈ సినిమా ఇవాళ జరిగింది. అండ్ మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నది ఏంటంటే, ప్రతి డైరెక్టర్ చెప్పేదే, కానీ మేము అది ఫీల్ అవుతాం కాబట్టి చెప్తాం. మీ అందరి సపోర్ట్ కావాలి. ఎందుకంటే ట్రెండ్లో ఉన్నది, ఈ ఎలిమెంట్స్ ఉంటే సినిమా ఆడుతుంది, ఇదంతా పట్టించుకోకుండా ఒక కథ చెప్పాలని ఆనెస్ట్గా అందరు కలిసి దిగాము. సో ఇది జనాలకు రీచ్ అవ్వాలంటే జనాల సపోర్ట్ కానీ మీడియా సపోర్ట్ కానీ చాలా అవసరం. సో ఐడ్ లైక్ టు సే థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఎండ్ బై సేయింగ్ థ్యాంక్ యూ టు మై టూ డార్లింగ్ ప్రొడ్యూసర్స్, విద్యా గారు, ధీరజ్ గారు, అండ్ వాసు గారు, ఎస్కేఎన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ దీక్షిత్, రష్మిక గురించి చాలా అంటే చాలా మాట్లాడాలని ఉంది. ఐ డోంట్ థింక్ ఐ మీన్ ఏ డైరెక్టర్కైనా ఇలాంటి యాక్టర్స్ దొరికితే ఒక బ్లెస్సింగ్ అండి. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్ వర్కింగ్ విత్ దీస్ టూ యాక్టర్స్. దే ఆర్ సచ్ డార్లింగ్స్. అండ్ ఈ సినిమాని, ఈ రెండు క్యారెక్టర్స్ని ఎలా లైఫ్కి తీసుకొచ్చానంటే, అసలు జస్ట్ సిట్టింగ్ బ్యాక్ మానిటర్లో వీళ్ళిద్దరు చేసే మ్యాజిక్ని చూడడం వాజ్ అ ప్రివిలేజ్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో మీ అందరికన్నా ముందు ఫస్ట్ ఆడియన్స్ నేనే. ఒక ఆడియన్స్గా చెప్తున్నా, ఇద్దరు ఇర్రగా తీశారు సినిమాలో. అదైతే ఖచ్చితంగా బయటకు వచ్చి మీరు అందరూ చెప్తారు. అండ్ ఇద్దరే కాదు, కాస్ట్ అండ్ క్రూలో అందరూ. సో అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ. కాస్ట్ అండ్ క్రూలో అందరూ ఇంక్లూడింగ్ యూ. మేము చూసాం ట్రైలర్లో. వాళ్ళందరూ కలిస్తేనే సినిమా అంటే ఒక డైరెక్టర్ చేయలేరు. నో ట్రైలర్లో మేము మిమ్మల్ని చూసాము. అంటే తప్పక చేయాల్సి వచ్చిందండి. వేరే యాక్టర్స్ అనుకున్నాం, తప్పక చేయాల్సి వచ్చింది. ఓకే, నేను చేస్తేనే బాగుంటుంది అనిపించింది. సో అసలు ఏంటి ద గర్ల్ ఫ్రెండ్ ఎక్కడి నుంచి పుట్టింది? ఎక్కడి నుంచి పుట్టిందనా? యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక 12-13 ఇయర్స్గా నా మైండ్లో ఉన్న ఒక స్టోరీ అండి. అండ్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ మైండ్లోనే ఉండిపోయింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత మెల్లగా ఒక 12-13 ఇయర్స్ బ్యాక్ అది మెల్లగా స్టోరీగా ఫామ్ అయింది. ఒక 5 ఇయర్స్ బ్యాక్ స్క్రీన్ ప్లేగా రాసుకున్నాను. అండ్ ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్, యూనివర్స్ కన్స్పైర్డ్, దీనికి టైం వచ్చింది ఇప్పుడు. సో ఫైనలీ ఇవాళ ఇప్పుడు తీసి మీ ముందుకి తీసుకురాబోతున్నాం. సో గర్ల్ ఫ్రెండ్ ఎక్కడి నుంచి పుట్టింది అంటే, నా గర్ల్ ఫ్రెండ్ నుంచే పుట్టిందని చెప్తారేమో అని ఆ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసి అడిగాను. 11 ఇయర్స్ గా వైఫ్ ఏనండి, గర్ల్ ఫ్రెండే లేదండి. వైఫ్ లోనే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది కదా. అదేమో కరెక్ట్, అదైతే కరెక్టే కదా. ఇంతకే బట్ యాక్చువల్లీ నేను చెప్పాలంటే, ఈ సినిమా కథతో నాకు నా వైఫ్ కన్నా లాంగర్ రిలేషన్షిప్. నా వైఫ్ ని కలిసే ముందు నా మైండ్ లో పుట్టిన కథ ఇది. సో అయితే ఈ గర్ల్ ఫ్రెండ్ ఈజ్ జెన్యున్లీ మై గర్ల్ ఫ్రెండ్. ఓకే, ముందు వైఫ్ కంటే ముందు వచ్చింది అనమాట. సో అయితే ఇది చాలా లాంగ్ రిలేషన్షిప్ కాబట్టి మా అందరికి అంతే అద్భుతంగా ట్రాన్స్లేట్ చేశారని మేము నమ్ముతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు.